విశ్వం అంతం తరువాత ఏం జరుగుతుంది? కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రశ్న మానవాళి అడుగుతూనే ఉంది. ఈ 100 సంవత్సరాల్లో అటు చంద్రుడి మీద దిగటం నుంచి ఇటు విశ్వం ఆవిర్భవించిన 300 మిలియన్ సంవత్సరాలకే పుట్టిన గ్యాలక్సీని కూడా చూశాం. అయితే విశ్వం ఎలా అంతమవుతుందో మాత్రం ఇప్పటికి కూడా ఒక మిస్టరీయే. సో సైంటిస్టులు కొన్ని థీరీస్తో ముందుకు వచ్చారు. ఇవి స్టడీ చేశాక మాత్రమే విశ్వం అంతం తర్వాత ఏమవుతుందో అర్థం చేసుకోగలం. అన్ని థీరీస్ కంటే ముందు విశ్వం అనంతమైంది, దానికి పుట్టుక అంతమంటూ ఉండదు అని నమ్మేవాళ్లు. దీని స్టడీ స్టేట్ యూనివర్స్ అంటారు. దీని ప్రకారం స్పేస్ అండ్ టైంలో విశ్వానికి పుట్టుక అంతమనేది ఉండదు. అది ఇది వరకు ఉండేది, ఇప్పుడు ఉంటుంది, ఇక ఎప్పటికీ ఉంటుంది. ప్రతి పురాతన నాగరికత ఇలానే ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళకి గ్యాలక్సీస్ గురించి తెలియదు. విశ్వం సాగుతుంది అని కనిపెట్టే టెక్నాలజీ లేదు. తర్వాత బిగ్ బ్యాంగ్ థియరీని ప్రవేశపెట్టాం. అన్ని అబ్జర్వేషన్స్ దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. అలానే విశ్వంలో చాలా ప్రక్రియలు ఇర్రివర్సబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెక్క కాలిపోయిన తర్వాత తిరిగి అది చెక్కగా మారలేదు కదా. ఇలా చూస్తే విశ్వంలో ప్రతి ప్రాసెస్ విధ్వంసం వైపే వెళ్తుంది. దీన్నే ఎంట్రోపీ అంటారు. సో విశ్వం కూడా చివరికి మాక్సిమం ఎంట్రోపీ అంటే ఇక తిరిగి స్టార్స్ గ్యాలక్సీస్ ఫామ్ చేయలేని స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇది అంతం అనుకుంటే పుట్టుక కూడా ఉండాలి కదా. అదే బిగ్ బ్యాంగ్. అప్పటి నుండి విశ్వం సాగుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ 1990ల చివరిలో దీన్ని కన్ఫర్మ్ చేశారు. దీనికి కారణం డార్క్ ఎనర్జీ. నిజం చెప్పాలంటే గ్యాలక్సీస్ ఒకదాని నుండి ఇంకోటి దూరంగా జరుగుతున్నట్టు కనబడుతున్నాయి, కానీ వాటి మధ్య స్పేస్ పెరగడం వల్ల అవి దూరంగా జరుగుతున్నాయి. ఉన్న స్పేసే సాగుతుందా, లేకపోతే కొత్త ఖాళీలు యాడ్ అవ్వడం వల్ల గ్యాలక్సీస్ మధ్య దూరం పెరుగుతుందా అనేది ఇంకా కనిపెట్టాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెలూన్ తీసుకోండి, దాని మీద డాట్స్ గీయండి. మనం గాలి ఊదే కొద్దీ ఆ బెలూన్ ఉబ్బుతుంది. అప్పుడు ఆ డాట్స్ మధ్య దూరం పెరుగుతుంది కదా. ఒక్కో డాట్ ఒక్కో గ్యాలక్సీ అనుకుంటే బెలూన్ మొత్తాన్ని విశ్వం అనుకోవాలి. సేమ్ బెలూన్ ఉబ్బినట్టు విశ్వం కూడా సాగి గ్యాలక్సీస్ మధ్య దూరాన్ని పెంచుతుంది. ఇలా బెలూన్ ఉబ్బి ఉబ్బి చివరికి పగిలిపోతుంది. కానీ విశ్వానికి ఏం జరుగుతుంది? ఇదే బిగ్ రిప్ థియరీ ద్వారా డిస్కస్ చేశాం. విశ్వం యొక్క ఎక్స్పాన్షన్ కూడా చాలా వింతగా జరుగుతుంది. భూమి నుండి దూరం పెరిగే కొద్దీ గ్యాలక్సీస్ భూమి నుండి దూరంగా జరిగే వేగం పెరుగుతుంది. దీన్ని హబుల్స్ లా వివరిస్తుంది. దీని ప్రకారం భూమికి 1 మెగాపార్సెక్ దూరంలో ఉన్న గ్యాలక్సీ భూమి నుండి సెకండ్కి 67 కిలోమీటర్ స్పీడ్తో దూరంగా జరుగుతుంది. అలా 2 మెగాపార్సెక్స్ అయితే 134, 3 మెగాపార్సెక్స్ అయితే 199. ఇక లెక్క మీకు అర్థమయ్యే ఉండాలి. ఇలా ఒక దూరానికి వెళ్ళాక గ్యాలక్సీస్ భూమి నుండి కాంతి కంటే వేగంగా దూరంగా జరుగుతాయి. వీటి నుండి వచ్చే కాంతి భూమికి ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే ఆ గ్యాలక్సీస్ మరియు భూమి మధ్య విశ్వం కాంతి కంటే వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఒకరోజు అతి దూరమైన గ్యాలక్సీస్ ని ఇక చూడలేము. ఆ తర్వాత ఆండ్రోమెడా కనుమరుగైపోతుంది. ఆ తర్వాత దగ్గరలోని స్టార్స్ ఇక కనపడవు. కానీ అది అంతానికి ఆరంభం మాత్రమే. ఇలా విశ్వం సాగి సాగి ప్రతి వస్తువుని చించేస్తుంది. చివరికి ఆటమ్స్ ని లాగి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ గా విడదీస్తుంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే బిగ్ రిప్ జరిగిన తర్వాత స్పేస్ అండ్ టైం కాన్సెప్ట్స్ కూడా అంతమైపోతాయి. అయితే ఇక్కడే మరికొందరు ఇంకో థియరీని ప్రపోజ్ చేశారు. దాని ప్రకారం డార్క్ ఎనర్జీ ఎలా ప్రవర్తిస్తుందో పూర్తిగా తెలియదు. ఒకవేళ అది ప్రవర్తనని మార్చుకుంటే విశ్వం సాగడం ఆగిపోవచ్చు. ఇన్ఫాక్ట్ అది రివర్స్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు స్పేస్ సాగుతుంది, కానీ ఎప్పటికీ ఇలానే సాగుతుంది అన్న గ్యారంటీ లేదు. బెలూన్ ఎగ్జాంపుల్కి మళ్లీ వస్తే, గాలి ఊదకుండా 2 రోజులు అంతే వదిలేస్తే మళ్లీ చిన్నగా అయిపోతుంది కదా. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత విశ్వం కూడా ఇంతే కుచించుకుపోవడం మొదలు పెడితే, అప్పటి విశ్వం యొక్క సాగే శక్తి కంటే పదార్థం యొక్క గ్రావిటీ ఎక్కువగా ఉంటే ఇదే జరుగుతుంది. ఈ సినారియోని బిగ్ క్రంచ్ అంటున్నారు. ఇలా కుచించుకుపోతూ అప్పటి వరకు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్యాలక్సీస్ మళ్లీ దగ్గరికి వచ్చి ఒక సూపర్ క్లస్టర్ గా ఫామ్ అవుతాయి. గ్యాలక్సీస్ కలిసిపోవడంతో కొత్త స్టార్స్, గ్రహాలు పుడుతూనే ఉంటాయి. ఇక్కడే ఆగకుండా విశ్వం ఇంకా కంప్రెస్ అవుతుంది. విశ్వం ఇంకా 20 రెట్లు తక్కువకి కంప్రెస్ అయిన తర్వాత అన్ని గ్యాలక్సీస్ ఒకటిగా కలిసిపోతాయి. దీనివల్ల పుట్టిన వేడి అసలు నీటిని లిక్విడ్ రూపంలో ఉండనివ్వదు. ఒకవేళ ఏదైనా జీవం అప్పటికి బతికుంటే ఈ వినాశకర పరిస్థితుల్ని తట్టుకోవడం కష్టం. ఇక్కడితో అంతా అయిపోలేదు. విశ్వం ఇంకా కంప్రెస్ అవుతుంది. తద్వారా వేడి ఇంకా పెరుగుతుంది. గ్రహాలు కరిగిపోతాయి. ఇక సాలిడ్ పదార్థమే ఉండకుండా మొత్తం ప్లాస్మాగా కరిగిపోతుంది.
చివరికి ఆటమ్స్ మాలిక్యూల్స్ కూడా చెదిరిపోయి విశ్వం ఒక సింగులారిటీలోకి కుచించుకుపోతుంది. అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు పుట్టిన సింగులారిటీలా అన్నమాట. కోర్స్ ఇదంతా థిరియాటికల్ మాత్రమే. డార్క్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కడ రివర్స్ అవుతున్నట్టు మనకి కనపడటం లేదు. అయితే మన నెక్స్ట్ థియరీ బిగ్ క్రంచ్ ద్వారా కంప్రెస్ అయిన సింగులారిటీ నుండే మొదలవుతుంది. దీన్నే బిగ్ బౌన్స్ అంటారు. దీని ప్రకారం బిగ్ క్రంచ్ సింగులారిటీ నుండి మరో బిగ్ బ్యాంగ్ ద్వారా ఇంకో విశ్వం పుడుతుంది. మళ్ళీ ఇది కొంతకాలం సాగి తిరిగి మరో బిగ్ క్రంచ్ ద్వారా సింగులారిటీకి వచ్చేస్తుంది. మళ్ళీ బిగ్ బౌన్స్ జరుగుతుంది. ఇలా కంటిన్యూయస్ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ డిస్కస్ చేయడానికి పెద్దగా ఏం లేదు. బట్ ఇప్పటి బిగ్ బ్యాంగ్ లో ఆవిర్భవించిన ఫిజిక్స్ తర్వాతి బిగ్ బ్యాంగ్ లోని ఫిజిక్స్ ఒకలా ఉండకపోవచ్చు. అంటే కాంతి వేగం వేరే వాల్యూతో ఉండొచ్చు. వీక్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ వేరుగా ఉండటం వల్ల అసలు ఆటమ్సే పుట్టకపోవచ్చు. ఇవన్నీ థిరియాటికల్ గా బానే ఉన్నాయి. కానీ సైంటిస్టులు నెక్స్ట్ చెప్పే విశ్వ అంతాన్ని ఎక్కువగా నమ్ముతారు. అదే హీ డెత్ ఆఫ్ యూనివర్స్. దీని ప్రకారం విశ్వం సాగి ఒక పాయింట్ దగ్గర ఇక సాగలేకపోతుంది. కానీ అప్పటికి కూడా ఇంకా ఎంట్రోపీ జరుగుతూనే ఉంటుంది. ప్రతిదీ కూలిపోతుంది. శక్తి చెదిరిపోతూ ఉంటుంది. ఇక ఏదీ జరగకపోతే విశ్వం చిన్నగా మాయమైపోతుంది. అయితే ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే 4 స్టేజెస్ని దాటి రావాలి. ప్రతి స్టేజ్కి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతానికి మనం స్టెలిఫెరస్ ఎరాలో ఉన్నాం. ఇప్పుడు విశ్వంలోకి చూస్తే నెబులా, హైడ్రోజన్, గ్యాస్ మేఘాలు లాంటివి ఉన్నాయి. వీటిలో కొత్త స్టార్స్ పుడతాయి. అలానే గ్యాలక్సీస్ కలిసిపోతూ కూడా కొత్త స్టార్స్ ని పుట్టిస్తున్నాయి. ఇలా గ్యాస్ అయిపోయే వరకు కొత్త స్టార్స్ పుడుతూనే ఉంటాయి. ఇప్పటి నుండి 1 నుండి 100 ట్రిలియన్ సంవత్సరాల మధ్యలో ఈ స్టెలిఫెరస్ ఎరా ముగుస్తుంది. ఆ సమయానికి సూర్యుడు మరియు ఇతర స్టార్స్ మొత్తం న్యూక్లియర్ ఫ్యూయల్ని అవగొట్టుకొని వైట్ డ్వార్ఫ్స్, న్యూట్రాన్ స్టార్స్ మరియు బ్లాక్ హోల్స్గా మారిపోతాయి. తర్వాతి స్టేజ్ని డీజెనరేట్ ఎరా అంటున్నారు. ఈ సమయంలో ఇక కొత్త స్టార్స్ పుట్టవు. మ్యాటర్ ఎక్కువగా వైట్ మరియు బ్రౌన్ డ్వార్ఫ్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ వస్తువులు వేడిని కోల్పోతూ అంతమవుతాయి. దీనికి ఒక డువోడెసిలియన్ అంటే 10⁻39 ఇయర్స్ పడుతుంది. ఇలా కూలవుతూ వైట్ డ్వార్ఫ్స్ చివరికి బ్లాక్ డ్వార్ఫ్స్గా మారతాయి. ఇక బ్రౌన్ డ్వార్ఫ్స్లో కూడా కొద్దిగా జరిగే థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ ఆగిపోయి చివరికి కూలైపోతాయి. ఈ సమయానికి విశ్వంలో డార్క్ మ్యాటర్ పేలుళ్ళు మరియు ప్రోటాన్ డికే ప్రాసెస్లు మాత్రమే జరుగుతాయి. వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. ఆటమ్స్ యొక్క బేసిక్ బ్లాక్స్లో ప్రోటాన్ 1 అని మీకు తెలుసు. విశ్వంలో ఇదే అన్నిటికంటే ఎక్కువ కాలం బతుకుతుంది. అది 100 డువోడెసిలియన్ అంటే 10⁻41 ఇయర్స్ స్టేబుల్గా ఉంటుంది. ఈ సమయానికి విశ్వంలో సాలిడ్ పదార్థం అంటూ ఉండదు. అన్ని కణాలు అంతరిక్షంలో విడివిడిగా తేలుతూ ఉంటాయి. కాకపోతే అక్కడక్కడ న్యూట్రాన్ స్టార్స్ మరియు బ్లాక్ హోల్స్ ఇంకా బతికే ఉంటాయి. తరువాత బ్లాక్ హోల్ ఎరాలోకి అడుగు పెడదాం. కొన్ని థియరీస్ ప్రకారం ఈ సమయంలో ఉన్న అన్ని బ్లాక్ హోల్స్ కలిసిపోయి ఒక పెద్ద బ్లాక్ హోల్గా మారచ్చు. మరికొన్ని థియరీస్ ప్రకారం చిన్నగా బ్లాక్ హోల్స్ అనేవి శక్తిని కోల్పోయి మాయమైపోతాయి. ఇది ఒక క్వాంటమ్ ఎఫెక్ట్. స్టీఫెన్ హాకింగ్ ప్రెడిక్షన్స్ ప్రకారం బ్లాక్ హోల్స్ హాకింగ్ రేడియేషన్ అనే శక్తిని వదులుతూ అంతమైపోతాయి. ఈ ప్రాసెస్ బ్లాక్ హోల్స్ పుట్టినప్పటి నుండే మొదలైంది. బట్ 10⁻100 ఇయర్స్ వరకు జరుగుతూనే ఉంటుంది. ఇంత ఎక్కువ సమయాన్ని గూగుల్ అంటారు. చివరికి ఏమీ జరగని ఒక అంధకారంతో నిండిన విశ్వం నిశ్శబ్దంగా మారిపోతుంది. విశ్వం ఇది వరకు వెస్టిజెస్ అయిన ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, పాజిట్రాన్స్, క్వార్క్స్తో మాత్రమే నిండి ఉంటుంది. వీటి మధ్య కూడా కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. ఇదే విశ్వానికి అసలైన అంతం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.